కండ్ల ముంగట జరిగిన దాన్ని సుతం ఒప్పుకోకుండా కొందరు వితండవాదం చేస్తుంటారు. అగు అసంటోళ్ళ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు కండ్లున్నా చూడలేని కబోదులని ఎడ్డిస్తుంటారు కదా. మరి ఇంతకు ఈ కబోదులు ఏందనేది మాత్రం కొందరికే తెలిసినోళ్ళ. గందుకే ఈ ఊర్లో ఉన్న కబోది పక్షుల గురించి మన జోర్దార్లో చెప్పడానికి ఈ వార్త పట్టుకొచ్చినాం. ఇక ఇదివరకే ఈ కబోది పక్షుల గురించి తెలిసినోళ్ళు ఉంటే మాత్రం కామెంట్లు చేయండి. తెలియనోళ్ళు ఉంటే ఈ వార్త చూసి మంచిగా తెలుసుకోండి. ఇగో ఈడ చెట్టుకు ఏలాడుతున్న పక్షులేనొల్లా కబోది పక్షులు. చూడనీకే పెద్ద సైజు గబ్బిలాల లెక్కనే కానొస్తాయి. కాకుంటే గబ్బిలాల లెక్క అంతటా ఉండే ఈ పక్షులు ఎక్కడనో కొన్ని ప్రాంతాలలోనే ఉంటాయి. అట్లా నెల్లూరు జిల్లా రాపూరు మండలం గోనుపల్లి ఊర్లున్న తూర్పు వీధిలో ఉంటున్న కబోద పక్షుల గురించి మన జోర్దార్ వార్తలు చూసేటోళ్ళందరికీ ఎరకజేద్దామని ఈ వార్తను మన జోర్దార్లకి పట్టుకొచ్చిన మొల్లు. మరిగా అవిటి గురించి మేం చెప్పుడు కంటే ముందుగాల ఆ ఊరి పెద్ద మనిషి చెప్తాడు ఇనుండ్రి. ఇక్కడ మా గోనుపల్లి గ్రామంలో తూర్పు వీధి వద్ద ఉన్న చింత చెట్టు మీద సుమారు 200 సంవత్సరాల నుంచి, అనగా మా తాత ముత్తాతల కాలం నుంచి కూడా ఈ కపోత పక్షులు ఉంటున్నాయి. వీటిని మేము కపోత పక్షులను కూడా దేవతా పక్షులుగా పరిగణిస్తూ నిద్రలేసింది మొదలు ఎక్కడికైనా ప్రయాణం అయిపోతున్నా కూడా నిద్రలేస్తాను కూడా ముందు వాటి చూసుకొని మేము మా యొక్క జీవన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటాము. వీటిని మేము సొంతం మా బిడ్డల మాదిరిగా చూసుకుంటూ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాం. ఎందుకంటే మా పూర్వీకులు ఏ విధంగా వాటిని గౌరవించారో ఆ గౌరవాన్ని మేము కూడా వంశపారంపర్యంగా చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇన్నారు కదా, 200 ఏండ్ల సంధి ఆ ఊరి జనాలతో పాటుగానే కబోద పక్షులు సుతం ఆడ బతుకుతున్నాయట. ఇక ఈ కబోద పక్షులను దేవతా పక్షుల లెక్క భావించుకొని ఎటన్నా ఊర్ల ప్రయాణాలకు పోయినా అవిటిని దలుచుకొని పోతారట. మరి అవి ఎట్లా బతుకుతాయి, ఏం కథ అనేది గి అన్నని అడిగితే, ప్రత్యేకంగా పగులు వచ్చేసి కళ్ళు పొడవు, ఓన్లీ రాత్రి వరకే కళ్ళు ఒప్పడు మేతకెళ్తాయి. నీళ్లు కూడా నేల మీద నిలబడుకోకుండా తాగు పోత చెరువు మీద కాలుతో తన్ని రెక్క చేజాపి నీళ్లు తాగుతాయి. వీటికి వచ్చేసి మల్లమూత్ర విసర్జన వచ్చేసి ఆహారం నోటి గుండానే వస్తుంది, బయటకు రావటం కూడా నోటి గుండానే వదులుతాయి. కబోది పక్షుల గురించి ఇంటుంటే బాలే చిత్రంగా అనిపిస్తున్నదిలే. ఇంతే కాదొల్లా, పక్షవాతం వచ్చినోళ్ళు ఈ పక్షుల మాంసం తింటే సంజీవిని లెక్క పనిచేస్తదట. ఇక అట్లనే ప్రతిరోజు పొద్దటీలు 4 గంటలకే శబ్దాలు చేసుకుంటా ఊరి జనాలను నిద్రలేపుతాయట ఈ పక్షులు. మాపటీలు 6 గంటల దాకా చెట్లకు ఏలాడుకుంటూనే ఉండి 6 గంటలు కాగానే ఆహారం కోసానికి చెట్ల నిడిచిపెట్టి తిరుగుతాయట. దీంతోని కాలం మారినా ఎన్ని కొత్త కొత్త ఆలోచనలు ముంగట పడుతున్నా ఆ ఊరి జనాలు మాత్రం కబోది పక్షుల ప్రకారమే కాలమెల్లది ఇస్తున్నారట. కానీ భలే పద్ధతులుంటాయోల్లా ఆడాడా.